దాసు గురించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను అని కాశీ చెప్పినప్పటి నుంచి కథ అయితే మరో మలుపు తిరిగింది. ముఖ్యంగా దశరథ్ విషయంలో, జోష్న విషయంలో. జోష్న గురించి నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేడు. అలా అని ఎందుకు చంపాల్సి వచ్చిందో అన్న నిజం తెలియకుండా ఏ స్టెప్ వేయకూడదని ఆలోచనలో ఉంటాడు. కానీ ఎప్పటికప్పుడు దశరథ్ మాటల్లో జోష్నకైతే అర్థమైపోయి ఉంటుంది, నా మీద డౌట్ వచ్చేసింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని. కానీ తన గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరిని బ్రతకనివ్వదన్నమాట. కన్న తండ్రినే క్రూరంగా చంపాలనుకున్న ఈ జోష్న ఇక తండ్రి కాని తండ్రిని, పెంపుడు తండ్రి అని కూడా తనని ఎంతో బాగా చూస్తున్నాను కూడా లేకుండా దశరథుని చంపడానికి కూడా వెనకాడదు. అంత క్రూరమైన మనస్తత్వం కలదనమాట. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అలాంటి క్యారెక్టర్ అనమాట. అయితే ఇప్పుడు కాశీ వచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చాను, నాన్న ఆచూకీ తెలియదు అని చెప్పగానే ఎంతైనా కన్నపేగ కదా, పారిజాతం తలడిల్లిపోతుంది. ఏమైపోయిందో ఏంటో అన్నట్టు దాసు గురించి ఆలోచనలో పడుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ కాశీ ఏమో కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు ఏమో వెతుకుతారు, ఫస్ట్ నా దగ్గరికే వస్తారు. అప్పుడు నేనే నన్ను ఎంక్వైరీ చేస్తే నేనే అప్పుడు నిజాన్ని చెప్పాల్సి వస్తుంది. నాకే ఏం తెలియకుండా నేను జోష్న గురించి చెప్పలేను కదా. అందుకని దాసు స్పృహలోకి వచ్చేంత వరకు దాసుని సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పించాలి. దాసు నోరు తెరిస్తే కానీ తన దగ్గరున్న నిజం కానీ, జోష్ని ఇలా ఎందుకు చేసిందన్న నిజం కానీ ఇవేమీ తెలియవు అన్నట్టు తన ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయనతోనే మాట్లాడి నీకు తెలిసిన ఎక్కడైనా పర్లేదురా, ట్రీట్మెంట్ ఇప్పించేలాగా చూడు, వాడు కోలుకోవాలి, స్పృహలోకి రావాలి, నాకు చాలా అవసరము, నాకు రక్త సంబంధం అలాగే నా జీవితము, నా కూతురు జీవితం అతనితో ముడిపడి ఉన్నాయి అన్నట్టు చెప్తాడనమాట. ఇంకా డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ కదా. ఒప్పుకొని దాసుని ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్గా వాళ్ళ ఇంట్లోనే ట్రీట్మెంట్ అయితే ఇప్పించడం జరుగుతుంది. పోనీ కార్తీక్ చెప్పి హెల్ప్ తీసుకుందామా అంటే, కార్తీక్ వాళ్ళ ఇంట్లో పెడదామా అంటే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే. ఖచ్చితంగా జోష్నకి తెలిసిందంటే దాసుని అస్సలు బ్రతకనివ్వదు అన్నట్టు. దాసు దగ్గర నుంచి నిజం తెలుసుకోవాలి, జోష్న ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటాడు దశరథ్. కార్తీక దీపంలో మౌనిత కన్నా ఇంకా పెద్ద డేంజర్గా ఈ జోష్న క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. ఎవరిని కన్న తండ్రి లేదు, పెంచిన వాళ్ళు లేరు, ఎవరైనా సరే చంపుకుంటూ వెళ్ళిపోతూ